సో టైం వచ్చేసి 7:30 అయితే ఉంది. ఇప్పుడు లేస్తా ఉన్నారు అందరు నిమ్మలంగా, ఎందుకంటే రాత్రి లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ వంటలు అయ్యేసరికి. ఇక లేట్ అయితే వేసినాము ఆల్మోస్ట్. నాన్నకి అయితే ఈరోజు బాక్స్కి అయితే ఆల్మోస్ట్ అయితే ఇంత తెల్లవారు పోయి కడిగి పెట్టారు రాత్రి. నిజంగా అన్ని క్లీన్ ఉంటే ఎంత నీట్ ఉంది తెలుసా. అయితే రోజు ఏమంటారు నైట్ టైమ్ లా కంపల్సరీ కడిగి పెట్టినాం అనుకో నీట్ అంటే నీట్గా ఉంటది. ఇప్పుడు ఏమిటి ఫస్ట్ రైస్ లేచిందా మొత్తం తొందర రెడీగా చెప్పు. టైం అవుతుంది మాకు ఆగనే కదా మళ్ళీ రెడీ అవుతుందా ఇలా మనం తీసుకుపోవడే కిరంచు బస్ లేదా లేచినాడు. బస్ అంటే ఇప్పుడు మనకడే పని ఉంది కదా, మళ్ళీ ఆమెను పంపించొచ్చుడు మనం పోవడే డబల్ తిరుగుడు ఎందుకని చెప్పేసి డైరెక్ట్ పోయి మనకు కూడా పని ఉంది, ఆ పని చేసేసుకొని నాన్నగారిని దింపేసి వచ్చేస్తుడే అంతే కదా. ఓకే డన్. యు వాంట్ ఎనీథింగ్? ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా, మది మాటల్లో నా మది మాటల్లో నీ పేరే రాసుకున్న నమ్మలేవుగా, అందమైన బొమ్మ నా మనసుల మాట నీకే చెప్పకుండా దూరంగానే ఉంటా. ఎప్పుడు రిలీజ్ పాట? అది సాంగ్ అసలు ఫుల్ సాంగ్ రాలే, 7 months అవుతుంది అది. అంటే ప్రోమో వచ్చి అది రావాలంటే మస్తు. కొత్త రిలీజ్ సీనయ్య నీ సీనయ్య గుండున్నదే సిరిదానా నీ కోసము వచ్చింది. కొత్త పాటలు ఏమైనా వచ్చినట్టే ఇంటికి మనకి వినబడుతూనే ఉంటాయి, రెగ్యులర్ గా పెడతాడు. ఫోక్ లవర్ మనోడు ఏది పెట్టినా గానీ ఆ పిల్లలు ఉన్నారు కదా పాటలు పెడతారు, పిల్లలతో డాన్స్ చేస్తాడు. మస్తు అనిపిస్తుంది తెలుసా. నేను మొన్న కిరాణ్ సింగ్ అంతా ఆడలే, మస్తు అనిపించింది. 1.1 million అరే తక్కువ పోయింది కానా, మస్తు హోప్స్ ఉంది దాని మీద. కొత్త ఛానల్ అది, టైం పడుతుంది. నువ్వు కామెంట్ పెట్టినా సెకండ్ ఉంది అనా, సెకండ్ టాప్ 1 అసలు. లక్ష్మణ తెలంగాణకు దొరికిన అనుమత్యం, చెప్పలేని భావాలను హత్తుకోలేని ఆత్మీయతను పాట రూపంలో అందించిన మీకు శతకోటి దండాలని పెట్టిన. దానికి 744 మంది లైక్ చేశారు. దాంట్లో కొన్ని కామెంట్లు చేశారు. ఇగో స్మార్ట్ అట వీడి మనిషి మరి అర్థం కాదు చూడిగో. అవును మీరే చెప్పాలి, వ్యూస్ లైక్స్ కోసం తల్లి చావును కూడా వీడియో తీసి పెట్టిన మేధావులు మీరు. సప్న బ్లాగ్స్ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏడుపు వస్తుందట. ఏడ్చి చచ్చిపోరా నాయనను. దానికి మనోళ్ళు ఏం పెట్టింది ఇది మన ఛానలే కాదు, అదే కదా అక్కసు వెళ్ళగట్టుకోవాలి. ఇప్పుడు స్మైలింగ్ సిరి అట, ఈ అక్క ఏం పెట్టింది తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నారండి, ఎవరైనా లైక్స్ వ్యూస్ కోసం పెడతారా అండి? వాళ్ళ మదర్ ఉన్నప్పుడు చాలా వీడియోస్ చేసినారు, అప్పుడు తన మాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మ మాటల కోసం వీడియో చూసిన వాళ్ళు చాలా మంది, కోడలని కూడా కూతుర్లా ఎలా చూసుకోవాలి అమ్మ చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం వీడియో పెట్టారు, నాట్ ఫర్ వ్యూస్ అండ్ లైక్స్. అండి అలా మాట్లాడకండి అన్నది, కానీ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడకండి. కోపం పక్కన పెట్టు. అసలు ఆ వీడియోస్ పెట్టిన చూడు, దానికి మాట్లాడాల్సి ఉందా? అసలు దానికి మాట్లాడినే లేదు. అలాంటి ఇట్లా మాటలు నిజారు కూడా అప్పుడే చెప్పినా కూడా ఇది దేనికోసం పెడుతున్నాం, ఓన్లీ మీరు చూడడానికి అని చెప్పేసి అప్పుడే చెప్పి యాక్చువల్ లైవ్ పెట్టినాము. లైవ్ పెడితే ఏంటంటే మనకు అక్కడ నుంచి యూట్యూబ్ వాళ్ళు ఫోన్ చేసి అలాంటి అట్లా పెట్టకూడదు అంటే నార్మల్ వీడియోస్ పెట్టినారు. దాన్ని కూడా మాట్లాడాల్సింది ఏంటంటే మీ అందరు చూస్తారు కానీ పెట్టినాం అంతే తప్ప. ఇప్పటికైనా ఏముంది ప్రైవేట్ పెట్టమంటే పెడతాం. దానికి ఒక్క హ్యాడ్ అని వచ్చిందా ఎక్కడన్నా? నేను ఇంత మూడు కూడా ప్రస్తావించిన విషయం. ఎందుకు ఇంత అక్కసి కక్కుంటారు? నేను అది మన దగ్గర కక్కుకోలేక బయట పోయి కక్కుతారు. అలా బుద్ధి ఉంటుంది కదా, ఏం చేయలేము. బాబాది గుడ్ మార్నింగ్ పోయొచ్చినావు అక్కడికి లేగా దానికి మూతి కట్టి ఇచ్చి పెట్టాను, లేకపోతే అది మేస్తలేదు. నేను ఎట్లా చేసింది అది ఇచ్చి పెట్టాక మళ్ళీ దొరికే వరకు వస్తుంది. అయ్యా నిన్న దాని వట నీకు ఎంత టైం పట్టింది తెలుసా? మాకు దగ్గర వస్తుంది అది బై మిస్టేక్. గేట్ తీయగానే కోళ్ళు బయటకి ఎట్లా వస్తున్నాయి, అది కూడా బయటకి ఎట్లా వస్తుంది కదా. ఆ టైంలో దాన్ని ఇచ్చిపెట్టినామంటే ఒక్కసారి కూడా దొరుకుతలేదు తెలుసా బయటకు పోయి. గెంతులు వేసుకుంటే ఎగిరి దుంకిందంటే మళ్ళీ దొరుకుతలేదు. అది నేను నేను ఇద్దరం కలిసి పట్టుకొచ్చి తెలందని రాత్రి అట్నే చేసిన. అరే మళ్ళీ ఇప్పొద్దు తినని చెప్పిండు. లేదా అప్పుడప్పుడు ఇప్పాలి. అట్లా దుంకినా కొద్ది దాని కాళ్ళ పిల్లలు పోతే కాళ్ళు ఫ్రీ అవుతాయి కదా, అట్లా బాగుంటది అని చెప్పేసి నేను చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మంచిగా 3 పూటలు అన్నం పెడుతున్నాం, నీళ్ళు పెడుతున్నాం, తాగుతుంది, తింటుంది, ఆనే షిట్ పోతుంది. నేను ఎత్తిపోస్తున్నా, అయిపోయింది. సో క్విక్ లేదు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిరంటే ఇక సాగు కొడుతున్నారు అని. నేను పాలోడు వచ్చింది, నిన్న సాయంత్రం వీడియో పెట్టినాం కదా, పాలు పోసుకుంటాను చూడు, ఆ పిల్లగాడు వచ్చిండు.
ఆ పిల్లగాడు రాగానే దెబ్బ భయపడి బయట కురికినాడు కుక్కలు అన్నప్పుడు. కానీ ఉండాలి మన చెట్టు దగ్గర అంటే కోళ్ళు ఉన్నాయి, అది లాగుంది కదా, రాకుండా జాగ్రత్త ఉండాలి. కానీ బయటకు వదిలేసి దాని ఫ్రెండ్స్ తోటి అది బయట పిచ్చి చేస్తారు, అందుకని దాన్ని పెట్టద్దు. కానీ దాని కొత్త గోలు తీసుకురాలి. పొరపాటు నా గోలు చూసిపోయింది అనుకో, కొత్త పరిస్థితి ఇంకేం చేయలేదు. అట్లా అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. నేను చేపలు తీసుకొచ్చిన ఫిష్, నేను కొద్దిగా ఫిష్ తీసుకొచ్చిన కదా, ఆడ కూడా కుక్కిందంట. మంచిగా ఉన్న పిల్లలు. ఒక 10 days తర్వాత రా నాన్న ఇస్తానన్నది. కానీ మరి డాడీని అడిగితే వద్దంటు ఉన్నదే ఇంటికి తెచ్చుకుందామని చెప్పిన, కానీ వద్దంటుండే డాడీ. మరి బయటకు ఇబ్బంది అవుతుంది రా అంటుండు. కుక్క వాళ్ళు లేకపోతే అయితే ఫుల్ ఏడుస్తారు, అట్లా అవుతుంది అని చెప్పేసి ఇక వద్దు అని చెప్పారు. నువ్వే వద్దాను, అదే కుక్క పిల్ల నిన్న చెప్పినా కదా. మంచిగా ఉన్నాయి, బుగులు 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 ఉన్నాయి. ఈ లోకల్ కాదు మరి, అవి మంచి బ్రీడ్. అది ఇంటికాడ పెంచుకునేది. చెప్పంటావు వద్దంటావు? తెచ్చుకున్నా. అది 10 days తర్వాత రమ్మని చెప్పింది. మరి ఏదైనా మ్యూజిక్ ట్రై చేస్తున్నావా? అబ్బా తీపాడా ఈ జాంకాయ ఎవరు తిన్నారు నన్ను? అరే ఎక్కి నువ్వే తిన్నావారా? ఎందుకంటే సగం సగం తింటున్నావు? తింటే మొత్తం తినాలి గారా. ఇదా ఇగో మొత్తం తిన ఇగో జాంకాయ తిను, జాంకాయ తిను. ఏ జాంకాయ తీసుకో గట్. చేపనా ఏడరా? అబ్బా హార్బర్ పెట్టిరారా? ఫిషింగ్ హార్బర్ మస్తు ఉంటాయి నిజంగా. ఈ వీడియోలు చూస్తుంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఇస్తూ ఉంటారు. అరేబియన్ కడలి సినిమా చూసినాం మేము, సేమ్ అట్నే ఉంటుంది ఇది కూడా. ఏం కావాలరా నానే? నీకు టైం కాలేరా? పోయే టైంకి పెట్టుకుంటే టీవీ నువ్వు పెద్ద బీరుబా చూస్తారు వాళ్ళు టీవీ. ఫిష్ అంటే మస్తు ఇష్టం వీళ్ళకు. వా పెద్ద మూటనే ఇది. మళ్ళీ లేపలేరుగా క్రేన్ సాబ్ క్రేన్కి వేసిడు. ఇగో ఈ తార్లు అవే పెద్ద తార్లు, అవి క్రేన్కి వేసి. కానీ బోట్ అంతా ఊగుతా ఉన్నది అది. చూడ 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 చూడు చూడు లేచిందిరా లేచిందిరా లేచింది. వా మరే పెద్ద ఇప్పుడు తెలిసి పెట్టి డాడీ పెట్టిండి. అది మంచిగా ఉంటుంది అట. ఫిష్ దొరికింది. ఓ మై గాడ్, ఇవన్నీ చేపలేనా? పాములు కాదు అవి, చేపలు అవి. అవి కూడా ఒక రకమైన ఫిషెస్. అమ్మరమ్మరమ్మరమ్మరమ్మరే. కొత్తలు పోతే అవి ఏంటి అర్థం కాదు అసలు, మస్తు భయపడతారు. అది పాము కాదు, అది ఫిష్. అవి కూడా ఒక రకమైన ఫిషేరా, వెరైటీ ఉంటాయి కదా అవి. గంత బొమ్మడి చేపలా మామ అవి? ఓ మై గాడ్, అది నిజంగా చూస్తే మనం అసలు ఏటో అనిపిస్తాం, జిలజిల అనిపిస్తాం ఇట్లా చూస్తుంటే. అరే దీని ఏమంటారుగా? కోడి సంచా? ఓ మీరు ఇట్లా చూస్తున్నాయేమో, అది చూస్తుంటే ఎటో అనిపిస్తుంది నాకు. నేను అదే షాక్ అవుతున్నా. ఇంత సడన్ గా ఏంది అత్తమ్మా? సడన్ డిసిషన్. అరే మన చెట్టు దారా? అదే మన చెట్టుకి అయితే మస్తు కాస్తున్నాయి కానీ ఎవ్వరు చెప్తలేరు అవి. కర్రా కానీ ఉంటుంది, బండి మీద పెట్టేటప్పుడు పుసుకుమంటుంది కింద. మంచి జాగ్రత్త పెట్టుకోవాలి. పిల్లలకు పూలు అంటే మస్తు ఇష్టం తెలుసా కదా నానే? అది లూజ్ అయింది, నువ్వు బక్క కాదు. కుర్తలు ఎప్పుడు ఉతికినా కొద్ది లూజ్ అవుతా ఉంటాయి. అవునా సిరిసా? నిజం చెప్పి సిరిసా, బట్టలు లూజ్ అవుతాయి కదా ఉతికితే. ఉల్టా అయిపోయింది, నేను ఉల్టా అయిపోయింది అంతే. సరే నీకు తెలుస్తుంది పప్పాజీ, రోజు రాత్రి పూట మీరు రొట్ట తింటారుగా, అందుకనే బక్క అయ్యాడు. నువ్వు ఒప్పుకుంటలేవు అట్లా. అవసరమే లేదు, వద్దు వద్దే వద్దు. సరే బాయ్. దసరా హాలిడేస్, దసరా కదా, దసరా హాలిడేస్ వస్తాయి ఇక. ఏ బాయ్ చెప్పరా. బాయ్ నాని. సో మార్కెట్కి అయితే పోయేసి వచ్చినాము. టమాటాలు ఆడ దొరకలే కదా తెలుసా? టమాటాలు ఎక్కువ ఉండే రేటు కూడా, అంటే యాక్చువల్గా టమాటా ట్రేలే దొరకలేదు. సో టమాటా బయట తీసుకున్నాము. ఇంకా కూరగాయలు అయితే ఇక
ఆల్మోస్ట్ కొన్ని కూరగాయలు అయితే వీళ్ళు అన్నదానికనే తీసుకొచ్చేసినాము. వాళ్ళు కూడా మార్కెట్ చేస్తూ ఉంటారు కదా, ఇక అదో కూర ఇదో కూర అన్నీ వేసుకొని వచ్చేసినాము. తినేటి అరే నీకు పప్పులు ఇప్పించిన రక్కిడాన్స్ మామూలు కూరగాయలే తీసుకుంటారు, తినేటి తీసుకురాను. అయితే మా అన్న వాళ్ళు మార్కెట్కి వస్తారు, అంటే మా కూరగాయలు అమ్ముతాం కదా మేము. అన్న వాళ్ళు మార్కెట్కి వచ్చినామని చెప్తే అన్న వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ కూరగాయలు తీసుకొని వచ్చిన. ఇదికే వస్తారు అంటే మామిడి మార్కెట్కి వస్తారు మా అన్న వాళ్ళు. నేను పోయింది నిద్ర పోయినా నిద్ర పోయి అది తక్కువ పొడుగులే క్రియాన్స్. అరే ఆ పప్పులు తీసుకురాప్ప. హలో పప్పులు తిందాంపా. నిద్ర మొత్తం పోయింది పాప. బండి నిద్ర పోయినాడు. ఏవి చేంజ్ లేదంటే నేను వేసుకొచ్చినాయి నిమ్మకాయలు. సో ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా, ఒకటే దగ్గర ఇట్లా కొట్టుకుంటా ఉంది, అస్సలు గదలకుండా ఉంటుంది. దాన్ని మేము గ్రద్ద అంటాం. అంటే ఇక్కడ సైడ్ ఊర్లలో అయితే గద్ద అంటాము. అది ఎందుకు అట్లా ఉంటుందంటే కింద కానీ ఎలుకలు కానీ లేదంటే ఏమంటారు పాములు కానీ లేకపోతే కోడిపిల్లలు కానీ లేకపోతే ఇంకేదైనా తినే వస్తువు దానికి ఏదైతే ఉంటుందో అది అక్కడనే ఉండి గమనించుకుంటూ సడన్గా ఒక్కడేసారి కిందికి దిగిపోయి అది తినేస్తుందంట. కానీ ఇప్పుడు కింద దిగుతలేదు, మరి అటు పోతుంది. అది నేను చెప్పిందంట ఫ్లాప్ చేసేసింది అది. ఇగో ఇంకోటి కూడా వస్తుంది, ఇది కొంగ. దిస్ ఈజ్ అ కొంగ. సో యాక్చువల్లీ మనం ఎక్కడికి వచ్చినామంటే బావి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, అడిగిపోదాం. యాక్చువల్లీ మొన్న నాన్న పైప్ కొనుక్కొచ్చింది కదా, ఇగో ఈ బోర్ కాడికి వెళ్ళి, బోర్ కనిపిస్తుందా, ఆ బోర్ కాడికి వెళ్ళి ఇట్లకెళ్ళి మన పొలం దాకా ఇదే రోడ్ మీదకి వెళ్ళి అది ఎప్పుడైతే అయితలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఆ వర్షం ఏమో వస్తూ ఉంది. వర్షం వల్ల మనం ఇంకా వేరే పని ఏం చేయలేకపోతా ఉన్నాం. వావ్, బండి చూసిరా 27,000 తిరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికే 27,961 కిలోమీటర్ తిరిగింది. 3వ గేర్లో పోతుంది. టైం వచ్చేసి ఈవినింగ్ 6:05 అవుతుంది. 42 కిలోమీటర్స్ ఇంకా రేంజ్ ఉంది దీన్ని. ఇట్లా మంచిగా ఉంది. దిస్ ఈజ్ షోయింగ్ ఈస్ వెరీ నైస్. సో యాక్చువల్లీ ఈరోజు 15th కదా, ఈ 15th అంటే ఇది రేపు వస్తుంది వీడియో. ఈరోజు మా యూత్ చిట్టి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ సపోర్ట్ అని చెప్పేసి మేము యూత్ చిట్టి పెట్టుకున్నాం ఒకటి. ఆ చిట్టి ఈరోజు సాయంత్రం నైట్ జరుగుతుంది. ఫస్ట్ టైం మన షెడ్లో జరుగుతుంది, మేము కట్టుకున్న షెడ్లో. బర్రెల్, దిస్ ఇస్ అ బర్రెల్. ఓ హో 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 అబ్బా, హో హో అంటే ఉరుకుతా ఉంది. రెడ్డి రెడ్డి నీ మీద మనసాయరు నిమ్మలమైన ఓ రెడ్డి. పోతుందంటావా? అసలు ఎక్సిలేటర్ ఇవ్వకుండా పోతుంది బండి. ఓ మై గాడ్, వితౌట్ ఎక్సిలేటర్ అసలు ఎక్సిలేటర్ వేయట్లేదు చూడు, అదే పోతుంది బండి. జస్ట్ క్లచ్ మీద పోతుంది. ఓ బర్రె ఆగువా. ఓ మై గాడ్, బండ్లన్నీ ఇన్ని ఉన్నాయండి. ఎవరో వచ్చారు, సంథింగ్ ఇస్ రాంగ్, సంబడి ఈస్ కమింగ్. అందుకని ముని అరుస్తుంది, అందుకని ఎవరో వచ్చారు. ముని బాబు, షో డోంట్ షౌట్. ఏమైందిరా? నువ్వా రా? ఎవరో అనుకున్నా కదరా నేను. కర్షగలరా రే ఎప్పుడన్నా వస్తే పిండేసిరా ఏవి? అరే ఎన్ని లీటర్ వస్తున్నాయి రమ్మాయి? 3 బావా? 2 బాగా వస్తాయి. అరే 3 అనగారా? 3, 2.5, 2 అట్లా. 2.5 అంటేనే లేడు ఇబ్రా పాలోడు. అరే 2.5 వస్తాయి. మరి చెప్తలేవేంద్రా? 3 వస్తాయి. పాలోడు ఎప్పుడైనా తక్కువనే చెప్తాడు. అడు పాలోడు కాదు, పాలోడు. అయిపోయిందా పిండేసిరా? వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, మా ఊర్లో ఒక చిన్న పాల కేంద్రం ఉంది. ఆ పాల కేంద్రంలో ఈ పాలు పోసి రావాలి. ఆడు వచ్చినప్పుడు దానికి ఇచ్చేస్తే అయిపోతుంది కదరా. మనం పోయాలా అంటే ఎంత అవుతుందో చూసుకోవాలన్నా ప్రతిరోజు. యాక్చువల్లీ దీనికి డోర్ చేయలేదు. ఈ డోర్ చేస్తేనేమో తమ్ముడు ఒకడో పెట్టాడు. మలుపు బండి. అవునా నాన్న, బండి తీసుకోపోయి ఇంటికి. అరే ఒక్క నిమిషం, ఈ ఫుట్ ఎటు పోయింది? ప్రజెంట్ అయితే కార్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ కార్ పార్కింగ్ మొత్తం తీసేసినాం కాబట్టి. మన గలీలకి అయితే, మా గలీలకి అయితే అసలు కారు కాదు కదా, ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది మా గలీలా. చాలా అంటే చాలా డేంజర్. సో అత్తమ్మ వాళ్ళను మామను అయితే ఇక్కడ నారాయణపూర్లో అప్పుడే బస్సు వచ్చేసింది. నిజంగా అప్పుడే ఇక మళ్ళీ ఇంత దూరం ఎందుకు అన్నట్టు దగ్గరనే ఉంది బస్సు కూడా. ఆనే స్టార్టింగ్ పాయింట్ అక్కడనే దింపేసినాం. ఇక యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల తర్వాత ఎట్లయినా హాలిడేస్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు గురువారం రోజు మేము అమ్మకి అంటే పెద్దలకు బియ్యం ఇస్తారు కదా, అమ్మకి బియ్యం ఇద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు భోజనాలు కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అమ్మ పేరు మీద. ఇక అది ఎంతవరకు అయితే చూద్దాం. గురువారం రోజు అది. సో అత్తమ్మ వాళ్ళు ఉండమంటేనేమో వాళ్ళకు హోటల్ ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకు మనం బియ్యం ఇచ్చిన తర్వాత
ఎట్లా హాలిడేస్ ఇంకొక 21st నుంచి అనుకుంటా. ఈరోజు ఆల్మోస్ట్ 16, ఇంకొక 4 days అయితే అయిపోతుంది. 3 days ఇది అయిపోతుంది. ఇక సమ్మర్ అంటే దసరా హాలిడేస్లో ఓ మై గాడ్ టైం దసరా హాలిడేస్లో వీళ్ళందరూ అక్కడ వెళ్ళిపోతారు. టైం 9:13 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడైనా నాన్నగారిని చాలా తొందరనే పంపిస్తాం, కానీ ఈ రోజు ఎట్లయినా వస్తున్నామని చెప్పేసి తీసుకొని వచ్చినండి. అత్తమ్మ వాళ్ళు అయితే దిగిపోయారు. ఇక ఇప్పుడైతే మేము స్కూల్ పోతున్నాం. స్కూల్ పోయిన తర్వాత నాన్నగారిని అక్కడ వదిలేసిన తర్వాత నాకు ఒక ఎంసీపల్లిలో చిన్న పని ఉంది. ఆ పని చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 o'clock నేను హైదరాబాద్ కొత్తపేటకి వచ్చేది ఉంది. తమ్ముడు నేను వస్తాం కొత్తపేటకి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుతుంది రిటర్న్ రావడానికి. ఇక మీతో బ్లాగ్ అయితే తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే నాన్నగారిని స్కూల్ తీసుకుపోతున్నాం. నాన్నగారిని అయితే ఈ టైంకి ఎప్పుడు అంటే ఎప్పుడు తీసుకుపోలేదు. 9:14 అవుతుంది. ఓ మై గాడ్ 9:14. ఇంకొక జస్ట్ ఒక 2 minutes నాన్నగారిని అయితే వదిలేసే ప్రయత్నం ఉంది ఇక్కడ. నాని ఎప్పుడైనా ఇట్లా లేట్ పోయినా వారాను? ఎప్పుడైనా కరెక్ట్ టైంకి బస్సు కరెక్ట్ టైం పోతుంది ఎప్పుడైనా, కానీ ఇప్పుడే లేట్ అయింది కదా. ఎప్పుడు ఇట్లా కాలే కదా. చలో వచ్చేసినాం ఆల్మోస్ట్. ఎంసీపల్లి మీన్స్ మూడుచింతలపల్లి. వాట్ హ్యాపెన్? అప్పుడు నువ్వు ఇన్నే ఉంటున్నాయి కదా. అవును కాదు, స్కూల్ ఇంకో ఇల్లు దాని పక్కనే ఉంటాయి కదా. అవును. అప్పుడు లేట్ గిట్లా కాదు, దబ్బుని వచ్చేసినావు. ఎప్పుడైనా దబ్బునే వచ్చినా నాన్న. ఈ రోజే లేట్ అయిపోయింది. ఈ రోజు అమ్మ వాళ్ళని కూడా తీసుకొచ్చినాం కదా, అందుకని కొంచెం లేట్ అయిపోయింది. వచ్చేసినాం కదా. రైట్, ఓకే. మూడుచింతలపల్లి. రైట్, దిస్ ఈజ్ అ మార్కెట్. ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ అవుతుంది అనుకుంటా. చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. ఇదే నాన్నగారి స్కూల్, SSR స్కూల్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ బిల్డింగ్ ఇదే నాన్నగారి బిల్డింగ్. చలో 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 చల్సా. అరే తెలుసా. ఓ మై గాడ్, బస్సులు అన్నీ వచ్చేసినాయి నాని. ఆల్రెడీ ప్రేయర్ కూడా కంప్లీట్ అయిపోయిందని. ఓ మై గాడ్. సో యాక్చువల్లీ క్లాత్ అయితే తీసుకున్నాం. ఇగో ఇదొకటి క్లాత్, ఇదొకటి క్లాత్, ఇదొకటి క్లాత్, ఇలా 2 క్లాత్లు, ఇలా 2 క్లాత్లు. సో ఫ్రెండ్స్ ఇవైతే కుట్టియడానికి అయితే తీసుకోపోతున్నాం. ఇలా అరుణ్ గారికి కొన్ని నచ్చినాయి, నాకు కొన్ని నచ్చినాయి అన్నట్టు. అరుణ్కి ఈ షర్ట్ బాగుంటుంది. ఈ షర్ట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అరుణ్ ఈ షర్ట్ బాగుందిరా. ఏది ఇప్పుడు వేసుకుంది అట్లనే. ఈ షర్ట్లో కూడా ఇవి ఒక కవర్లో పెట్టావు. శేఖర్ ఎట్లా పెడతాం? అందులోనే పడతాయా? ఎలా అవుతారు మీరు? బడిమే అవుతాం. ఏం తింటున్నావే? పప్పులు తింటున్నావా? నేను పోయి తింటా. బాగున్నాయా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏ విషయం కవర్ అయ్యారా అంటే నువ్వు అట్నే అవుతుందిరా. ఇంకో గిన్నె ఉండి కవరు వీడు ఉండగా బయట. పప్పాజీ బయట కవర్ ఉండగా. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూరగాయలకు ఇప్పుడే శిరీష అండ్ శేఖర్ ఇద్దరు కలిసి పోయేసి వచ్చారు. అయిపోయినారు కూరగాయలన్నీ? ఏడా తెచ్చిరు? ఒంటి మామలేనా? వాళ్ళు ఆడ దగ్గర పోతారు, పైసలు తీసుకోరు నాకు తెలిసి. అంటే మనకి కొన్ని అంటే ఇయర్గా బావా మస్తు ఫుల్ రష్ ఉంది. ఆ కొన్ని అడిగితే ఆ కొత్తిమీరకే అసలు తీసుకున్నామంటే చాయిసే లేదా. కొత్తిమీర తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని తీసుకొచ్చారు. చూసినా ఫ్రైడే రోజు ఒక్కరోజు పోగినందుకు ఎంత తీసుకుని చూడు. ఈడ మన అంగడి అవుతున్నాయి కానీ ఆ రోజు వనభోజనాలు అయినాయి అని మనం పోలేగా బావా. అట్లా మనకి ఇబ్బంది అయింది ఎక్కువ. రైట్. సో పప్పాజీ మేము ఎడిపోతున్నాం అంటే అడిగిపోతున్నాం సరేనా. షర్టు సైజు ఎరిగిపోతున్నాం అరుగా నేను. ఓకేనా? బాయ్. యాక్చువల్లీ ఇది నా వాచ్. ఈ బుడ్డబాబు కొట్టి కింద కొట్టి ఇట్లా చేసిన దీన్ని. వాచ్ నడుస్తుంది కానీ డిస్ప్లే కనిపించేది. ఇక నువ్వే పెట్టుకో ఇక సరేనా. ఇంకోటి ఇగో నాకు గిఫ్ట్ వచ్చింది, మన సిద్ధి మొబైల్ అని ఇచ్చింది. స్మార్ట్ రావును ఎప్పటి నుంచో ఇస్తాను. లేదు 15 Pro Max ఉన్నప్పుడు మనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అప్పుడు మొబైల్ కొన్నప్పుడు. అప్పుడు అన్న గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చిండు. రేట్ ఉండదు మీద ఉంటుందిరా. ఏ ఉండదు, ఉంటుంది. ఇంకేముంటుంది అంత 4 మూలలు తిప్పినాం. 6,000. నాకు వచ్చింది కూడా ఇదే తెలుసా. ఏది? ఇదే సేమ్ ఇది నాదే. ఇప్పుడు ఇది కూడా సేమ్ నాకు కూడా మ్యాచ్ ఫిట్. అరే ఎట్లా తీసేది? ఏది అంతే కదా. ఇది సీల్ స్టిక్కర్ అంటారు తెలుసా దీన్ని? తెలియదు. సీల్ స్టిక్కర్ ఎప్పుడైనా సరే నాకు ఎందుకు చెప్తున్నా. నీకన్నా ముందు ఎవరైనా ఓపెన్ చేసేట్టుంటుంది. ఎంత బోర్డో కనిపిస్తుంది. చెయ్యి ఓపెన్ చేస్తా. నాకు ఇస్తా 2 నిమిషాలు ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఓపెన్ అవుతుంది కూడా కాదు. ఇంకేనా ఉందా? ఇదో ఈ 2 దిక్కులు ఉన్నాయి సీల్ స్టిక్కర్లు. ఓ అదా మ్యాటర్. అరే ఎప్పుడు కానీ ఉంటుంది ఇట్లా కాదు. అది స్టిక్కర్. అది స్టిక్కర్. ఓ ఛార్జింగ్ కూడా ఇచ్చాడు. ఛార్జింగ్ సేమ్ ఛార్జర్. మొబైల్ ఏమంటారు వాచ్ వచ్చేసి నాయిస్ వాచ్. ఒకటే బెల్ట్ వచ్చిందా? బెల్ట్ ఒకటే వస్తుంది దీనికి. షర్ట్ నాకు 2 వచ్చింది. సేమ్ వాచ్ అని ఇప్పుడు నీది నాది. అవునా? వాచ్ దిస్ ఇస్ మై వాచ్.
సేమ్ వాచ్ సేమ్ బెల్ట్ సేమ్ వాచ్ ఇదిరా అబ్బాయి గడికి నీకు ఛార్జింగ్ పెడుతుంటే నాకు ఛార్జింగ్ పెడుతుంది రెండు ఒకటే కాబట్టి ఇవి పెట్టేస్తే సరిపోతుంది నా చార్జర్ కి నీ చార్జర్ ఏమో బ్లాక్ ఉంటుండే నాకేమో ఇది ఉంటుండే థ్యాంక్ యూ సో మచ్ అన్న 6000 వాచ్ నాకు గిఫ్ట్ వచ్చినందుకు రైట్ ఓకే నువ్వు అది పెట్టుకుని అది పెట్టుకో క్వాలిటీ జబర్దస్త్ ఉన్నట్టుంది అది మంచిగా ఉంటుంది అన్న నేను వాడుతున్నా కదా తొందరగా ఓపెన్ కర్రే అప్పని జాయింగే ఉంటుంది ఎట్లా ఏ దానికి రాట్లా రాదు అది దానికి క్యూఆర్ కోడ్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ చేయాలి అరే అవునేమో తెలుసు కొత్త మూర్తి పెట్టు తెలుసా ఇప్పుడు మనం హౌ టు ఉంటుంది ఎంత నడిచినాము ఎంతసేపు స్లీపింగ్ చేసినాము అన్నీ చేయాలి కొత్త మూర్తి మస్తు ఉంటుంది ఇది ఇట్లా పెట్టదు ఎప్పుడే కానీ ఇది లాస్ట్కి పెట్టాలి ఈ తోక మనకు కలగదు సో ఫ్రెండ్స్ నా వాచ్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మేము పోయేస్తాం ఇక సరేనా మిగతా బ్లాగ్ వీళ్ళు కంటిన్యూ చేస్తారు సరేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్